మడి చీరతో ఉన్నానండి. విప్పి మామూలు చీర కట్టుకొస్తాను. విప్పుకొస్తే చాలు కదా, ప్రత్యేకముగా మామూలు చీర కట్టనేలా? ఆ పిదప నేను ఎలా? అయినా నేను వచ్చినప్పుడు ఈ మడి తడి రామ కోటి సీత లక్ష రాయటం మానేమని ఎన్నిసార్లు చెప్పాలి? మానేస్తే ఎలాగేటి? ఎక్కడో కొండల్లో కోనల్లో ఉంటూ మీరింత ఆరోగ్యంగా మీ ఉద్యోగాన్ని నెట్టుకొస్తున్నారంటే నా పూజలే కదేటి బలం. అలాగా అయితే అర్జెంటుగా నా ఇంజనీరింగ్ డిగ్రీలన్నీ తగలబెట్టేనా? మన రవిగాడిని స్కూల్ మానిపించేసి ఆంజనేయ స్వామి గుళ్ళో అప్రెంటిస్ పూజారిగా చేర్చేయమంటావా? మందని ఎంత చెప్పినా అర్థం కాదు. ఈ విశ్వం అంతా పెద్ద ఇంజనీరింగ్ మిస్టరే, అంతేగాని ఈశ్వరుడి సృష్టి కాదు. అండర్స్టాండ్? అబ్బబ్బబ్బబ్బా, ఎందుకంటే అలా వెర్రెత్తున కరుస్తారు? ఆహా ఆహా, శోభన పెళ్లి కూతురులా ఉన్నావు కదే. దా దా రావే నా డన్లప్ టైరు. క్యాంప్ సైట్ లో ఆడగొంతు వింటే నీ గొంతే అనిపించేది, నల్ల చీర కట్టిందల్లా నా పెళ్ళామే అనిపించేది. 6 నెలలు అవుట్ స్టాండింగ్ ఏరియా. కమాన్. అంత బాధపడకపోతే నన్ను అక్కడ తీసుకెళ్ళకూడదు? అమ్మమ్మా అలా అనుకో, అక్కడికి తీసుకెళ్లి రోజు కాపురం చేయట్లో లేదే మజా. విరహము కూడా సుఖమే కాదా. అబ్బబ్బబ్బా, ఆగండి, తలిపేసి వస్తాను. తలుపే కాదు, లైట్ కూడా ఆర్పేసాయి తొందరగా. విరహం విరహం నే తాళ్ళే. తొందరగా తీవే లైటు. నన్ను ముట్టుకోకండి. ఏ పాడు, ఆ బీరువాలో నుంచి ఓ చీర నా మొహాన్ని తగలేయండి. ఈ చీర బానే ఉంది రా. ఆగండి, కర్మ కర్మ, నేను తలంటి స్నానం చెయ్యాలండి. తలంటుకుని స్నానం చేయాలా? ఓసి నీ అమ్మ కడుపు మాడా. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదని నా పెళ్ళానివి నీ దగ్గరికి వచ్చినా నాకు బ్రహ్మచర్యం తప్పదా? నేనేటి చేయనేటి? ఏం చేయనేంటి? అబ్బా, ముట్టుకుంటే చాలు అయిపోతావు. పో అతలికి పో. ఓయ్ ఓయ్, ఏమిటే ఇది? మా ఇంట్లో ఏ విశేషం లేదే? పొరపాటుగా ఏదైనా తప్ప డ్రెస్కి వచ్చారేమో. ఉండండి, వెళ్ళండి. వెళ్ళి మీరు వంట పనులు మొదలెట్టండి త్వరగా, చకచగా అయిపోవాలి. ఆ ఎద్దు ఏమిటా బాబు, మొక్కల మీద పోతుంది. ఏమిటే గణపతి, ఈ సరంజామా ఏమిటి? గొడవ ఏమిట్రా? అకేషన్. ఈ రోజు మా అన్నయ్య పెళ్లి. నోరు మీద. మీ వదిన ఏందంటే మన ఇద్దరికి కలిపి చేస్తుంది పెళ్లి. నీకు వదినకే పెళ్లి. నీకేమన్నా బుద్ధి ఉందట్రా? నాకు వదినకు పెళ్లి ఏమిట్రా? అవునన్నయ్య, తెలుగు లెక్కల ప్రకారం ఈ రోజే షష్ఠి పూర్తి. అదే అయినా నాకు ఈ షష్ఠి పూర్తి హడావుడి ఇదంతా ఎందుకురా? ఏం లేదన్నా, సింపుల్. నీకు పూర్తయింది కాబట్టి నీకు చేస్తున్నాం, మాకు పూర్తయితే మేము చేసుకుంటాం షష్ఠి పూర్తి. అంటే అంటే అప్పటికి నేను ఉండనేనే? నువ్వే దగ్గరుండి చేయించు. వాట్ ఈస్ రాంగ్ అనేది. అది అది ఒరే సుబ్బారాయుడు గారు, ఏమిట్రా బండిలో సామాన్లు సరుకులు, ఏమిటి హడావిడి? హడావుడేం లేదురా, ఇవాళతో నాకు 60 ఏళ్ళు నిండుతాయట. సాయంకాలం ఏదో పండుగ చేస్తామని కురవాళ్ళు సరదా పడుతున్నారు. ఏమిటి నిజమే? నీ ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఉందిరా. నీకు షష్ఠి పూర్తి అయితే నాకు 60 ఏళ్ళు నిండినట్టే. ఇద్దరు ఒక సంవత్సరం పుట్టామనుకో, కాకపోతే నక్షత్రాలు తేడా. నక్షత్రాల సంగతి తర్వాత చూసుకోవచ్చు. అయ్యా, తమరు సాయంకాలానికి సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేయాలి. మరి బంధుమిత్రులు వాళ్లకు మీకు పడి చావదుగా. ఆ విషయం నీకు తెలుసు కదా. ఎలాగూ వేడుక సాయంకాలం గనక ఈ పూట కొంచెం టిఫిన్ లాగించేసి వెళ్ళిపోతాను. రండి రండి రండి. పిల్లలకి కాఫీ టిఫిన్ సంగతి చూడు. వెళ్ళు, వెళ్ళమ్మా. ఇక నీకో 25 ప్లేట్లు పంపనా? ఏమయ్యో, ఏమేం పలహారాలు చేస్తున్నారు? అలా వంట పెళ్ళొస్తాను. ఇక్కడ కూడా నీ తద్దినం అంటే. ఒరే సుబ్బారాయుడు గారు, 60 ఏళ్ళు నిండినా మళ్ళీ పెళ్లికి తయారైపోతున్నా. ఉండు, వస్తున్నాను. ఎంత నేనేమన్నా సాయం చేయనా? కూర్చోండమ్మా. పిన్ని గారు ఏమా ఆగండి, పేటేస్తాను. నాయమ్మ నా తల్లి ఎంతమా. ఎవరమ్మా ఈ అమ్మాయి? ఈ అమ్మాయేనా?
పక్కింటి సావిత్రమ్మ గారు అమ్మాయి ఈ పట్టు చీర అరివిచ్చింది కదూ, చీర మాసిపోద్దని పేటొచ్చి పంపింది. అక్కయ్యకి నాకు బాగా నప్పిందండి. ఈ గొలుసు కూడా బాగుంటది. ఏమ్మా రాజశ్రమ్మ, నేనైనా సాయం చేయనేటి? వద్దులేండి. ఉండండి పిన్ని గారు. ఏమ్మా పేటేస్తాను, ఉండండి. నాయమ్మ నా తల్లే. అత్తయ్య గారు, ఎవరేటి ఈ పాప? ఈ పాపేనా? పట్టు చీర ఇచ్చారా పక్కింటి సాయిత్రమ్మ గారు, వాళ్ళ పాప. పట్టు చీర ఇచ్చిందా, మాసిపోద్దని పేటొచ్చి పంపిందమ్మా. మీరు తాపిగా కూర్చొని వస్తాను. నాయమ్మ నా తల్లే. మీ ఆయన గారు ఇంజనీర్ గారు ఇంత లడ్డూలు చేయిస్తున్నారు. భోజనాలు అయిన తర్వాతనమ్మా? అవునవును, భోజనాలు అయిన తర్వాత కూర్చొని వస్తాను. ఇది కూడా ఎందుకర్రా? కాసుల పేరంటే బావగారికి ఇష్టం అండి. అబ్బో, ఎంత సిగ్గుపడిపోతా ఉంది అక్క. నేను ఈ రోజు అక్కయ్య కిటికీ దగ్గరే జాగారు. నువ్వు ఆ పట్టు సరిపేసి జాగారం చేయక, లేకపోతే బావగారిని ఎంట పడతారు. ఏమక్కయ్యా, హనీమూన్ ఎక్కడ? శ్రీనగరా, సింగపూరా? ఒకవేళ బావగారు కట్టుడు పళ్ళు తీసుకెళ్ళి మర్చిపోతారేమో. అబ్బా ఊరుకోండరా. తల్లితో ఆశయాలు ఆడకండర్రా. నలుగురు మరుదులు, తల్లి లేని బిడ్డలు. తనకి సంతానం కలిగితే ఎక్కడ వాళ్ళని సరిగ్గా చూడలేనేమోనని ఏకంగా బిడ్డలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది మన అక్కయ్య. మన పాలిటి దేవతర్రా. ఆ శ్రీరామచంద్రుడి భార్య సీతను పెళ్లి కూతురుని చేస్తున్నాం తెలుసా? త్వరగా కానివ్వండిరా. అన్నయ్య, ఈ తెల్ల వెంట్రుకలకి కొంచెం నల్లరం కొట్టినా? 1, 2 అయితే రంగు వేయొచ్చురా. మొత్తం అంతా తెల్లబడిపోయిన తర్వాత ఇంకా రంగే వేస్తావు. అన్నయ్య, జరిగిపోయిన పెళ్లి తిరిగి చేసుకోవడానికే ఇంత తబ్బిబ్బైపోతున్నావు. ఆ వెంకటేశ్వర స్వామిని చూడు, రోజుకో కళ్యాణం చేసుకుని ఎంత షోక్గా ఉన్నాడు. వాళ్ళు దేవుళ్ళు, ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. అది సరే గాని నువ్వు నిటారుగా కూర్చో. అలా నడువు ఉండిపోతే ముసలమ్మగుడు దొరికావనుకోదు వదినా. ఆ సంగతి వదిలే తెలుసావా? నీ షష్ఠిపూర్తి సందర్భంగా ఈ బత్తాయి రసం తాగు, కాస్త పుష్టిగా ఉంటుంది. ఏ పుష్టి? త్వరగా పుచ్చేయండి తంతు. అబ్బో తొందరపడిపోతున్నాడండి పెళ్లి కొడుకు. దీర్ఘాయుష్మాన్ సుపుత్ర ప్రాప్తిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. ఓరు 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 ఓరు. చిరంజీవి చిరంజీవ. ఒరే, మీ అందరికీ అనుకూల దాంపత్యం దీవించాను. వీడేరా ఒంటరిగా మిగిలిపోయాడు. నిజానికి ఇది వాడికి జరగాల్సిన పెళ్లి. ఈ తతంగం అంతా మళ్ళీ మాకు జరిపించారు మీరు. అకేషన్ దొరికింది. అయితే పారుగాడికి అర్జెంట్ గా పెళ్లి చూపులు కానీ చేద్దాం. నేను ఒక పిల్లని చూశాను కదా, ముందు ఆళ్ళింటికి పోదాం. అకేషన్ నంబర్ 1. హాయ్, నేను ఓ పిల్లని చూశానండి, ఆ పిల్లని కూడా చూద్దామండి. అకేషన్ నంబర్ 2. నేను ఒక పిల్లని చూశాను, వాళ్ళింటికి కూడా వెళ్దామేటి? అకేషన్ నంబర్ 3. ఏమిటరా ఇది? జడ్జి గారు ఇవ్వాల్సిన జడ్జిమెంట్ ప్లేడర్ గుమస్తా ఇచ్చినట్టుంది. మీ ఆడాలందరికీ నచ్చితే సరిపోయిందా? మాకు నచ్చదా? ఏటేటి రాబోయేది మాతో పాటు గాజులు తోడుకున్న ఆడపిల్లే, మాకు నచ్చుద్దేటి? మా నలుగురిని మెప్పించాలి కదండి పారు పెళ్ళాం, లేకపోతే మాలో ఎలా కలుసుద్ది? కనుక మేం చూడటమే న్యాయం అండి. ఏంటి మీరు చూసేది? చీరలు గాజులునా? చూస్తారట చూస్తారు. చూడటము ఫైనల్ సెలక్షన్ జడ్జిమెంట్ మావి. ఐ మీన్ అన్నయ్యది. దట్స్ ఆల్.